నమస్తే అండి. నేను డాక్టర్ సుశ్రుత. థైరాయిడ్ ఇంబాలెన్సెస్ ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అని తెలుసుకుంటే థైరాయిడ్ డిసార్డర్స్ అంటే థైరాయిడ్‌లో ఒక 2 టైప్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని చెప్తామనమాట. థైరాయిడ్ టీఎస్‌హెచ్ అనే హార్మోన్ దాన్ని బట్టి అది హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా అని మేము డిసైడ్ చేస్తాం. సో, అది డేట్ వచ్చిన రెండో రోజున ఆడవాళ్ళలో చేపిస్తాము. మగవాళ్ళలో మామూలుగా పడగడుపున పొద్దున్నే చేసుకుంటే మంచిదని చెప్తామనమాట. సో, అది ఎలా ఉంటుంది అనంటే ఆడవాళ్ళలో ఓవ్యులేషన్ అంటే డేట్లు కరెక్ట్‌గా రావడానికి కొంచెము ఇబ్బందిగా ఉన్నా, సరే ఇంకా ప్రెగ్నెన్సీ సంవత్సరాలైనా గానీ ప్రెగ్నెన్సీ సరిగ్గా రాకపోయినా, ఎక్కువ హెయిర్ లాస్ ఉన్నా గానీ, తర్వాత కళ్ళు బయటికి రావడము, అలాంటి ఏమైనా కంప్లెయింట్స్, స్కిన్‌లో ఏమైనా చేంజెస్ అనేది ఏమన్నా ఉన్నాయి, తర్వాత చలికి, వేడికి తట్టుకోలేకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అనంటే అవి థైరాయిడ్ కిందకి మనం తీసుకోవచ్చు. సో, ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఇంచుమించుగా కొంచెము ఈ టెంపరేచర్‌కి అంటే ఫ్యాన్ ఎయకపోయినా చెమటలు పట్టడము, తొందరగా నీరస పడిపోవడము, అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం థైరాయిడ్ ఉందేమోనని కనుక్కునేది మంచిదన్నమాట. సో, చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు అనంటే మగవాళ్ళలో థైరాయిడ్ ఉండినా, ఉండకపోయినా సంబంధం లేదు. ఆడవాళ్ళకి సంబంధం ఉంటుంది ప్రెగ్నెన్సీలో అని అనుకుంటారు. కానీ మగవాళ్ళలో కూడా థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకనంటే ఈ కణాలనేది ఏదైతే ఫార్మ్ అయితాయో దాని కదలికలు, దాని కౌంట్, తర్వాత దాని క్వాలిటీ అనేది తగ్గిస్తుందన్నమాట. అంటే మంచి కణాలనేది విడుదల అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, కౌంట్ కూడా తగ్గిపోతుంది. అదే థైరాయిడ్ కొంచెం మనము అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా వరకు రిజల్ట్ మంచిగుంటుంది. ఆడవాళ్ళలో థైరాయిడ్ టెస్ట్ చేయించినప్పుడు పీరియడ్స్ రెగ్యులర్‌గా అవుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి హిస్టరీ బట్టి తెలుసుకుంటామన్నమాట. సో, దాన్ని బట్టి ట్రీట్మెంట్ గనక కరెక్ట్ చేస్తే పీరియడ్స్ కరెక్ట్‌గా రావడం, ప్రెగ్నెన్సీ కూడా కరెక్ట్‌గా రావడం ఉంటుందన్నమాట. థాంక్ యూ అండి.